ఎండోమెంట్ ఇంకా పడలేదు, చేయలేదు. సో ఈ దేవస్థానానికి మీరు పర్మనెంట్గా వేస్తున్నప్పుడు ఆ దేవస్థాన కమిటీ వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ఏరియాల బస్తీ లీడర్స్ అంటే అనుభవ లీడర్స్ కానీ మామూలు టైంలో మిమ్మల్ని పలకరియడం కానీ ఇట్లా మన ఫ్యామిలీ విషయాలలో కొన్ని సపోర్ట్ చేయడం కానీ మన జరుగుతున్నాయా? అట్లా అయితే ఖాళీ బోనాల టైంలోనే గుడి వాళ్ళు చెప్పులు వాళ్ళు తప్ప కనిపించినప్పుడు నమ్మచ్చు అంటే కానీ నమ్మచ్చగలం. మరి దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే దీని మీద ప్రత్యేకంగా మాకు కూడా ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆదాయం కావాలని చెప్పేసి కొట్లాడుతున్నాం. కానీ ఇంతవరకు ఎవరు అప్లికేషన్ కూడా పెట్టినాం, అన్నీ చేసినాం, ఎవరు ఏం చేయలేదు. మొన్న కూడా అంజన్ కుమార్ యాదవ్ దగ్గరికి పోయినాం, ఎంపీ అనిల్ కుమార్ ఉన్నాడు. దేని మీద ఏ సమస్య మీద? ఇచ్చేస్తాం 25 మొన్న వయసు వచ్చినాం. వాళ్ళు కూడా వీళ్ళకు కూడా పోతురాజులకు కాళీమాత ఉద్యోగులకు వీళ్ళకు కూడా ఏమైనా చేయాలని చెప్పేసి మొన్న అన్నిండే అని ఏం చేస్తారో ఏం చెప్తారు. ఇంతకుముందు తలసాని శ్రీనివాస్ పోయిన 2 సంవత్సరాల కింద తలసాని శ్రీనివాస్ దగ్గర పోతే ఆయన కూడా అదే మాట అన్నాడు, ఆయన కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో ఈ ప్రభుత్వం అంటున్నారు, ప్రభుత్వం విషయం అనుకుంటాము. మరి ప్రభుత్వాలు కూడా మారుతా కొద్దీ మనకు కూడా మార్పులు వస్తాయని కొంచెం శక్తి వస్తుంది అంటారు. మరి ప్రభుత్వం పరంగా ఎట్లా అంటారు? అంటే ముందు ప్రభుత్వం బాగుండేనా, ఈ ప్రభుత్వం బాగుండేనా, ఇంకేదైనా మీకు ఏదైనా కొత్త? అప్పుడు జమానానే మంచిది, ఇప్పుడు జమానా ఏముంది ఎట్లా పడితే అట్లా చేస్తున్నాం. అప్పుడు ఇట్లా చెప్తే అట్లా ఇప్పుడు ఎవరింటో ఓన్ మాటకు ఓన్ చూసి వాళ్ళు చేస్తారు. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఇంత నిష్టగా మీరు చేస్తున్నారు, ఇంత నిష్టగా ఉపవాసం ఉండి అమ్మవారి కోసము కష్టపడుకొని ఇంట్లో వాళ్ళని కూడా ఉపవాసం పెట్టి బస్తీ బోనాలు అవన్నీ చేస్తున్నారు. ఇంత చేస్తుంటే ఈ మధ్యన కొత్తగా ట్రెండింగ్ అంటే పోతరాజులు మీరు అన్నట్టుగా మేకప్ వేసేసుకొని విగ్గులు పెట్టేసుకొని ముక్కుకు పుడకలు కళ్ళలో లెన్స్ పెట్టుకొని ఇబ్బందులు కలిగించే విధంగా భయపెట్టేయడమే కాకుండా జనాలను వృధాగా కొట్టేస్తున్నారు. అంటే గావు పట్టేటప్పుడు ఉగ్రం ఉంటుంది పోతరాజు కదా అలాగా, కానీ జనాలను బయటికి వెళ్ళినాక కొడుతున్నారు. అదేవిధంగా కొంతమంది మీద కావాల్సుకొని కూడా చేయి చేసుకోవడము, పోలీసులకు పోలీసు వాళ్ళకు గొడవలు జరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీని మీద మీరు ఏం స్పందిస్తారు? మీ వివరణ రతంకాక గారి మాటల్లో ఈ పోతరాజు కొట్టడం ద్వారా కొట్టడం అనేది తప్పదు. పోతరాజు అంటే మధ్య చూస్తే భయపడి ఉరకాలకు వెళ్ళిపోవాలి ఉరుకుతున్నారు అంతే. కానీ వాళ్ళని కొట్టడు వీళ్ళని కొట్టడు అంతా తప్పింది. ఏదైనా ఎందుకు కొడుతుంటే అది కూడా పబ్లిక్ మీద వాళ్ళ కూడా కొడతారు అంతే. దాన్ని ఇంకేం అది కాదన్న, ఇంకో కొన్ని పబ్లిక్ లేని ఏరియాలో కావాల్సుకొని జనాల మీద అది షోటాప్ చేసుకోవడం కొట్టుకుంటా ఇది ఇంత కొట్టిండు వాళ్ళు ఇంత కొట్టిండు ఏమాత అంటే ఇక కొట్టాడాలి కిరికీలు పద్దెలు వానికి రక్తమేలు ఈయన రక్తమేలు కొట్టు చేసుడు అవన్నీ. సో ఇంకొకటి అన్న, ఇట్లా జరుగుతుంది కదా, సాధారణంగా మిమ్మల్ని నేను చూసిన కాబట్టి దేవుడు అనేది పైన నిండుకుంటారు. ఇప్పుడు వేసే ప్రతి ఒక్క పోతల దేవుడు వస్తారంట పక్క అందరికైతే రారు, ఎవరికైతే వాళ్ళు రారు. అంత షూటప్ చేసి ఇవ్వాలి, అంత పాతోళ్ళకే ఉన్నది అంతే. అది కూడా వచ్చినా కూడా అమ్మవారు 2 నిమిషాలు ఉంటుంది మీద, 2 నిమిషాలు ఉంటుంది మీద అంతే, ఎక్కువసేపు ఉండదు. ఇలాంటి అంతా షూటప్ చేస్తారు అందరూ. కారణం ఏంటి? నిష్ట లేకనా లేకుంటే వాళ్ళకు ఏదైనా పూజ? కొంతమంది నేను ఒక 5 సంవత్సరాలు మొక్కుబడులు ఉంటాయి కొనుక్కోవాలి. ఒక్కొక్కసారి 2 సంవత్సరాలు ఇస్తాను, ఒక్కొక్కసారి 5 సంవత్సరాలు ఇస్తాను. కొంతమంది పిల్లలు రాని వాళ్ళు ఇస్తారు, కొంతమంది నాకు జాబ్ రావాలని ఇస్తారు, కొంతమంది షూటప్ చేసుకుంటారు. అది దానివల్ల ఇస్తారు. అందుకే అమ్మవారు నిజాయితీగా వేసే వాళ్ళ పేరు కూడా బదనం అవుతుంది. అది అవుతున్నది. దాని మీద ఎటువంటి చర్య మీకు మీ ఆలోచన? చాలా మందికి చెప్పినాం, చాలా మందికి చూసినాం. మళ్ళీ చేసేది మళ్ళీ అట్లనే చెప్తారు, అట్లనే ఉంటుంది. ఇప్పుడు జర కలర్లు కొన్ని చేంజ్ అవుతుంది, మొత్తం పసుపు కూడా పెట్టడానికి ట్రై చేస్తారు చాలా మంది అయితే. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు గౌలిగూడలోనా ఇంకా వేరే వేరే టెంపుల్స్లో కానీ అక్కడిక్కడ ఎక్కడన్నా? ఫస్ట్ నేను వేస్తే గోల్కొండ కిలోకి వేస్తుంటే పని చేసిన, ఇప్పుడు పోతలేము. దాని తర్వాత సికింద్రాబాద్ చేసిన, చుట్టాల బస్సులు ఆడ పని చేసిన. దాని తర్వాత గౌలిగూడ, దాని తర్వాత గన్పల్లి, రామ్నగర్, సరూనగర్, ఎల్బీ నగర్, పోచంపల్లి, ఎన్టీఆర్ నగర్ ఇప్పుడు వేస్తున్నారా? అవన్నీ బంద్ చేసినట్టు. ఇక నాకు జర చాతన అయితే జర బంద్ చేసి ఇక నా శిష్యులో నేర్పిస్తున్నా ఆడ తీసుకొచ్చి. ఓకే. సో బయట ఇప్పుడు టెంపుల్ తరపు నుంచి అంటే ఓకే మనకు నడుస్తుంది, బట్ బయట వేయించినప్పుడన్నా ఏమన్నా న్యాయం జరుగుతుందా? అక్కడ మాత్రము బయట వేపిస్తే 5,000 10,000 ఇస్తారు, ఒక 10 దగ్గర ఇస్తారు. ఉద్యోగం మాల్ పార్టీ ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తారు. హైటెక్ సిటీ ఇస్తారు, నాకు 20,000 ఇస్తారు. అంటే ఇప్పుడు రతంకాక అంటే గౌలిగూడతో పాటు కొన్ని ఏరియాలలో మంచి పేరు ఉంది. అమ్మవారి వేషాలు వేపిస్తుంటారు, పోతురాజులను తీపిస్తారు, పలారం అని తీస్తారు, ఒక మంచి పేరు ఉంది. సరే, ఇక ఇది బదులుదాం. మరి మీ షాదీ చేసిన పిల్ల చూసుకొని చేసుకున్న పిల్ల మీ షాదీ లవ్ మ్యారేజా? జరుగులు అడగాలి కదా, ఎందుకంటే అమ్మవారు వచ్చినట్టు మామూలుగా అందుకే కాళీమాత వచ్చినట్టు మీకు. సరే, ఎట్లా మరి
పెళ్ళిళ్ళ గురించి కానీ మన పిల్లలు ఇప్పుడు చదువు విషయంలో కానీ ఎట్లా ముందుకు వెళ్తున్నారు, ఫ్యామిలీ ఎట్లా నడిపిస్తున్నారు ప్రస్తుతానికి? నడిపిస్తున్నాయి టెంకాలు పెట్టిన దాంతో ఇంకొకరు రియల్స్ ఉండదు అది ఇది చేస్తుంటా. మా భార్య కూడా టీచర్ జాబ్ చేస్తుంది. టీచర్ గవర్నమెంట్ అంటే నార్మల్. సో ఇప్పుడు మీరు పోతరా చేస్తుంటే కొంతమంది ఇంట్లో కూడా కొంచెం భయం ఉంటుంది, కొంతమందికి శక్తులు ఉంటాయి, ఎగుటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు పగవాళ్ళు కొంచెం ఎగురు దిగులు ఉంటాయి. దానిపైన మీ స్పందన ఏంటి అసలు? ఈ బయటోళ్ళు భయపడతారు, చేసేటోళ్ళు చేస్తారు. మన పని మనం చేసుకోవాలి. మన ఏం పని మనం అమ్ముకున్న వస్తారు అంతే. మనం ఎవరితో భయం లేదు, ఎవరితో ఏం లేదు. మనం ఎవరన్నా ఏమైనా చేసుకొని ఎవరు చేసిన గుర్తులు ఆడేవాడతారు. మనకు కూడా అన్నీ చేస్తారు. ఇన్నేళ్ళ మీ జీవితంలో బాధాకరమైనటువంటి ఒక సంఘటన ఏంటి? మీరు బాగా అయ్యో ఇట్లా ఉంది అని బాధపడ్డ రోజు ఏమైనా ఉందా? మస్తు నెక్స్ట్ అయ్యింది. అంటే మెయిన్గా ఒక రోజు అనేది ఉంటుంది కదా, సంతోషకరమైన రోజు. అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి ఏదైనా పని చేసినా డబ్బు వచ్చిన బయట ఏదైనా ఏదైనా సంతోషం. మొత్తానికి అయితే ఇప్పుడు ఇల్లు కలుస్తుంది అంతే, మామూలుగా పెద్ద పెద్దగా అయితే ఏం లేదు. సో ఫైనల్గా మరి ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినారు మీరు, నాకు తెలుసు. కాళీమాతను కూడా ఇట్లనే కొనసాగాలనుకుంటున్నారు. మరి మీరు ఇంకా ఈ శిష్యులను తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఫైనల్గా పోతరాజులకు కానీ జోగిని మాతలకు కానీ ఐడి కార్డులు రావాలా? ఐడి కార్డులతో ప్రత్యేకమైనటువంటి దర్శనం, అంటే మీరు కష్టపడి ఆడుకుంటూ వెళ్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే పోతరాజులో మీరు అన్నట్టుగా వేస్తున్నారు కానీ సడన్లోకి వచ్చి వెళ్తున్నారు అమ్మవారికి మొక్కు కూడా. కొంతమంది ఓటలేదు మధ్యలోకి వెళ్ళిపోతారు. దానిపైన మీరు ఏం మధ్యలో కూడా తాగుతుంటారు, తందానాలు ఆడుతుంటారు. వాళ్ళు ఏం పోతరాజు చెప్పి వాళ్ళ మీద మీరు ఏమంటారు, ఎట్లా చెప్పాలనుకుంటారు ఒక సీనియర్ పోతరాజుగా? చెప్తాను కదా, మధ్యలోకి ఫస్ట్ పలారం బండి కాడికి చేసిరంటే ఆడికి లాస్ట్ వరకు ఉండాలి. మధ్యలోకి వెళ్ళిపోడు, మధ్యలో తాగుడు, తందనాలు ఆడు, అక్కడ వాడు ఇక్కడ వాడు చేసి అదంతా గలతుంది. అన్న ఫైనల్గా ఇంత బాగా చెప్తున్నారు, ఇంత సమయం మాకు కేటాయించిన చాలా ధన్యవాదాలు. వాస్తవానికి మీ టైం దొరకాలంటే మాకు కష్టమవుతుంది. అట్లాంటిది ఇంకా శ్రావణ మాసంలో కూడా మీ ఆర్డర్స్ ఉన్నాయి, మీరు వేయకపోయినా కూడా మీ శిష్యులతో నేర్పిస్తున్నారు. చాలా సంతోషం అన్న. ఈరోజు మీతో గడవడం, మీతోని కొన్ని ప్రోగ్రాంలలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక మీరు ఫైనల్గా ఈ రోజులలో పోతరాజులు ఆడుకుంటా పాడుకుంటా పోతుంటే పాపం కష్టాలు జరుగుతాయని మేము విన్నాము, చూసినాం కూడా. సో అట్లా మీరు గవర్నమెంట్ పరంగా కానీ ఈ యొక్క గౌలిగూడ టెంపుల్కి వేస్తారు కాబట్టి గౌలిగూడ టెంపుల్ వాసులకు కానీ కమిటీ మెంబర్స్ కానీ మీ ద్వారా ఒక రకం కాక సీనియర్ కాళీమా వేషగానిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కళాకారునిగా గవర్నమెంట్కి కానీ గౌలిగూడ టెంపుల్కి కానీ తోటి పోతరాజుల కమిటీలకు కానీ? గౌలిగూడ కానీ లాల్దాగా కానీ సికింద్రాబాద్ ఎక్కడ కానీ తెలంగాణ మొత్తం పోతరాజులు శివశక్తులు పలారమ్మలని పోతుండే. మాకు అనేది ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఇంకోటి ఏంటంటే మాకు అది ఐడి కార్డ్స్ కావాలి. మాకు ఒక అది గవర్నమెంట్ నుంచి నెలకింత ఆదాయం కావాలి. మాకు ఎవరు పట్టించుకుంటారో ఎవరు ఏం చేస్తున్నారు. ఓకే. సో అన్నగారు చెప్పేది ఏంటంటే రతన్ కాక అన్నగారు, మాకు పలారం బండి నుంచి బోనాలు జోగిని మాతలు శివశక్తులు మేము కూడా ఆడుకుంటూ పాడుకుంటూ అందరం అమ్మవారి సేవలో వస్తాము. సో అమ్మవారి సేవలో వచ్చినప్పుడు మమ్మల్ని కూడా క్యూ లైన్లో వేస్తున్నారు. ఆ క్యూ లైన్లో కాకుండా ప్రత్యేక దర్శనం అనేది కల్పించాలి, ఆడుతూ పాడుతూ వస్తాం కాబట్టి. దాని తర్వాత మేము ఏదైతే దేవాలయానికి కంటిన్యూ చేస్తున్నామో దేవాలయం నుంచి ఒక గుర్తింపు నెలవారీగా జీతం పరంగా మాకు మా కుటుంబాలకు రావాలని గుడికి వేసే వాళ్ళకి కదా, అంతే కదా మీరు గుడికి వేసే వాళ్ళ వరకు నెలసరి జీతాలు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క పోతరాజుని తెలంగాణ ఐడి కార్డు గవర్నమెంట్ గుర్తింపు కార్డు ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా కేవలం బోనాల సీజన్లోనే కాకుండా వాళ్ళు వెళ్ళే దేవస్థానాలకు ఎక్కడైనా సరే అమ్మవారి ఒంటి నిండా నింపుకొని వెళ్తుంటారు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా వారికి ఒక ఆస్థానం కల్పించాలని, ప్రస్థానం కల్పించాలని ఐడి కార్డులు అనేది గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నగారు కోరుకున్నారు. పోతరాజులతో పాటు జోగిని శివశక్తులకు కూడా ఐడి కార్డులు ఉండాలి, అంతే కదండి గవర్నమెంట్ నుంచి అని కోరుకుంటున్నారు. సో కాబట్టి కేవలం గవర్నమెంట్ ఈ యొక్క దేవస్థానం వాళ్ళే కాదండి, మన ఫౌండేషన్స్ వాళ్ళు ఎవరున్నా కూడా, మన చైతన్య పరులు ఈ కుల సంఘాలు ఎవరున్నా కూడా దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం బోనాలప్పుడే వీళ్ళని ప్రతి మాటికి మేము చెప్తూ ఉంటాం, ఇప్పుడు కూడా చెప్తున్నాము. బోనాలప్పుడే కాదు, మామూలు టైంలో కూడా వారి ఆర్థిక పరిస్థితి మాన్యమైంది. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు. వారి యోగక్షేమాలు కూడా మనం కనుక్కోవాలి, మనస్ఫూర్తిగా కనుక్కొని వాళ్ళ దగ్గరకు వచ్చి మరి వారికి తోచిన సహకారం మనం కూడా చేతికి చేతి తోడి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న?
చాలా మంచిది. ఇవన్నీ చెప్పే ముందు అన్న దాంట్లో ఒకటే కళ కాదు, రెండో కళ కూడా ఉంది. అదే పాటలు పాడతాడు అన్న. అప్పుడప్పుడు చిన్న చిన్న పాటలు ఇడుస్తాడు. అమ్మ దిగి వచ్చింది, తల్లి దిగి వచ్చింది, మాయమ్మ మహంకాళిరా, బయలెళ్ళిన కాళీ మాతరా, కాళీ గజ్జ కట్టుకొని నాలుగని ఎల్లబెట్టి పుర్రలన్నీ మెడలవేసి గుగ్గిలమ్మై సాసి బొగలల్లో కళ్ళంగా చేసుకొని ఎల్లుతుందిరా, మాయమ్మ మా కాళీ కాళీ మాతరా అంటూ అద్భుతమైనటువంటి పాటలు పాడతారు. అన్న పాడతాడంటే డబ్బు కావాలి కాబట్టి చిన్న బ్రేక్ తీసుకొని చిటికెలో వచ్చేద్దాము. 2 సంతూర్ సబ్బులు కొంటే 3 పెన్నులు అసలు ఉచితంగా రావంట. కానీ